స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పునరుద్ధాన దినం అనగా ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం హెచ్చరిక వాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోధా రాసిన పత్రికలో మనం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానములో ఇలా నిన్ను ఆరాధించి ప్రార్థించి స్తుతించుకునే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. కొన్ని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కడిగి పవిత్రీకరించి శుద్ధీకరించి అమూల్యమైన నీ శరీరము రక్తం తీసుకుని భాగ్యం తెచ్చామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కడవరి కాలములో భక్తిహీనుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, తర్వాత ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి భక్తులుగా చలామణి అయిపోతున్న వారిలోనూ, ఒకవేళ ఇదివరకు నిజంగా భక్తులై ఉన్న వారిలోనూ కూడా ఈ లోపాలు ఈ పాపాలు కనబడితే వెంటనే దానితో పోరాడి సరి చేసుకోవాలని దేవుడు ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను అని చెబుతూ, చూసారా, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి వింటున్నారా, ఆయన తీర్పు తీర్చుటకు వచ్చాడట. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. ఇది భక్తిహీనుల యొక్క పరాకాష్ట. భక్తిహీనత యొక్క పరాకాష్ట ఏంటో తెలుసా? వారి నోరు డంబమైన మాటలు పలుకును. భక్తిహీనత యొక్క చివరి దశ
వారిని ఏం చేస్తుందట, ఒక్కోసారి గర్విష్ఠులుగా మార్చేస్తుందట. అందుకని గమనించండి, భక్తిహీనత, భక్తిహీనులు, పాపులు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, తమ దురాశల చొప్పున నడుచుచు, అంటే చాలామంది దురాశలను విడవరు, దుర్మార్గతను విడవరు, దుష్ట కోరికలను విడవరు, కానీ దాని చొప్పుననే నడుస్తారట. ఈ దురాశల చొప్పుననే, మంచి ఆశలు కావండి, అది దురాశల చొప్పునని నడుచుచూ వాళ్ళు ఏమంటారట, లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు. ఈ గుణం ఒకటి. మళ్ళీ ఏదైనా లాభం వస్తుందా అనుకుంటే ఇక వాళ్ళ కోసం గొప్పగా చెప్తారు, ఇక వాళ్ళ కోసమే. అర్థమైందా? ఆహా అక్క, నీ చేతికి ఎముక ఉండదు, నువ్వు ఇప్పుడు దానం చేస్తావు, ధర్మం చేస్తాం, ఇలా అంటే ఎలాగో ఒకలాగా లాభాన్ని సంపాదించుకోవాలి. తర్వాత చూడండి, అక్కడ తర్వాత వచ్చిన చూసారా, సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై, అంటే గతిని గూర్చి నిందించుట, సనుక్కునుట, ఇది కూడా మళ్ళీ భక్తిహీనతలో లక్షణం. అమ్మ వినండి, తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు, ప్లస్ ఏమో వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకత. చూసారా? వినుగ్రేస్ వింటున్నారా? తమ గతిని గూర్చి నిందించువారట, తమ గతిని గూర్చి భక్తిహీనులు ఇలా నిందించుకుంటారట. తర్వాత వాళ్ళే, ఆ భక్తిహీనులే మళ్ళీ డంబముగా మాట్లాడతారట. అంటే భక్తిహీనతలో ఉన్నవారి లక్షణాలు ఇలా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. వాడు యథార్థంగా నడవడు, అంటే దేవుడంటే పెద్ద భయం ఉండదు, ఏదో నమ్మాం కదా అని వచ్చేస్తారు. తర్వాత ప్రార్థన చేసేది లేదు, పరిశుద్ధత నిలబెట్టుకునేది లేదు, సువార్త చేసేది లేదు, ఇంటి దగ్గర కూటాలు పెట్టేది లేదు, ప్రార్థన చేసేది లేదు. మళ్ళీ ఏమంటారట, తమ గతిని గూర్చి వాళ్ళు ఏమంటారట, తమకు తామే నిందించుకుంటారట. ఏట్రా మా బ్రతుకు, ఇటీ బ్రతుకు, 3 పూట్లనైనా సరిగ్గా తినడం లేదు, లదుగు ఆ ఎదురుంటోళ్ళు చూడు ఎంత బాగున్నారు, పక్కింటోళ్ళు చూడు ఎలాగున్నారు, మన బ్రతుకు ఎందుకు ఇలా అయిపోతుంది. అలా అయిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు నడుస్తున్నటువంటి దుర్మార్గతట. ఇదిగో చెప్తుందిగా, తీరా దుర్మార్గతను బట్టి నీ స్థితి గతి మారిపోతుంది. దుస్థితిలోకి వెళ్ళేసరికి మళ్ళీ అప్పుడేమంటావు, దేవుడికి కనికారం లేదండి, దేవునికి కనికారం లేదు, నా ప్రార్థన వినడం లేదు, అంత బలంగా ప్రార్థన చేసిన దేవుడికి కూడా నా మీద జాలి లేదండి. లేకపోతే ఏంటి, ఈ బాధలు, ఈ రోగాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, న్యాయం లేదండి దేవుడికి. అంటే తన ప్రవర్తనలో న్యాయం లేదని కనిపెట్టట్లేదు. తనకు ఆ దుస్థితి రాగానే ఏంటండి బాధ, ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడో ఏంటో తెలియదు. వ్యాపారం చేస్తే వ్యాపారం సరి ఉండట్లేదు, ఏంటో మా గతి, నమ్ముకున్నాం కానీ సుఖం లేదండి అని భక్తిహీనులు తమ్మును తాము ఏం చేసుకుంటారట, నిందించుకుంటారట. అది భక్తిహీనుల లక్షణం, భక్తుల లక్షణం కాదు. తర్వాత మళ్ళీ అదే నోరు ఏం చేస్తారట, గమనించండి, గర్వంగా మాట్లాడతారట. అర్థమైందండి? గర్వంగా మాట్లాడతారట. ఎంత గర్వం తెలుసా? మాకేం తక్కువ అండి, అడుక్కుంటున్నామా మీ దగ్గర, అడుక్కునే స్థితిలో ఉన్నాం అనుకుంటున్నారా? గర్వం చూస్తే ఇంత అంత కాదు. ఏదో దుస్థితి వస్తే దేవుడి మీద నిందేస్తారు, దూషిస్తారు, ఇలా అంటారు.
సరేలే దేవుడు ఏదో కనికరించేదో వ్యాపారం అభివృద్ధి చేశాడు అనుకుంటే గర్వం. మళ్ళీ గర్వం ఎందుకు వస్తుంది? గర్వం ఎందుకు వస్తుందంటే ఇంతవరకు తన దగ్గర లేనిదేదో ఉన్నట్టుండి దేవుడిచ్చాడు అనుకో. ఒక్కోసారి మొన్నటి వరకు నువ్వు బంగారం చూడలే, మొన్నటి వరకు నీకు చేతి నిండగా డబ్బులు లే, మొన్నటి వరకు ఉద్యోగం లేదు, 10 రూపాయలు చేయి చాచి అడుక్కుంటున్నావు నువ్వు, సరైన ఇల్లు లేదు, సరైన బట్ట లేదు, ఉన్నట్టుండి మధ్యలో కలిసి వచ్చాయి ఉద్యోగము, డబ్బు, వస్త్రాలు, బంగారము. అప్పుడు ఏమంటారండి? ఏమనుకుంటారంటే ఒకప్పుడులా కాదు మేము ఇప్పుడు. అంటే చూసారా, దుస్థితిలో ఉంటే, బీదరికములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు తమ్ముడు తాము నిందించుకుంటారు. ఏంట్రా ఈ బ్రతుకని. పోని దేవుడే దయదలిచి ఉద్యోగమో, సద్యోగమో, ధనమో, ఇల్లో, వాకిలో ఏదో ఇస్తే మళ్ళీ గర్వం. ఇది భక్తిహీనుల యొక్క లక్షణం. కానీ భక్తుడైతే ఏ స్థితిలోనైనా సరే గర్వపడకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పుడు ఎందుకు రాయబడింది యోధా పత్రికలో? మీరు అక్కడ చెబుతూ పోరాడండి అంటాడు 2వ వచనంలో. పోరాటం అంటే సాతాను శక్తులతోనూ శరీరాలతో కాదు, మధ్యాకాశమందున దురాత్మల సమూహంతో పోరాటమే కాదు, నీ లోపల అంతరంగములో వస్తున్న గర్వముతో కూడా నువ్వు పోరాడకపోతే ఏమవుద్ది? నాశనమునకు ముందు గర్వం నడుచు. ఆ గర్వము పలానా ఇప్పుడే ప్రవేశిస్తుంది, తర్వాత ప్రవేశించదని దానికి టైం టెకాన్ లేదండి. ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. నువ్వు 20 సంవత్సరాలు ఎంతో పరిశుద్ధత, భయము, భక్తి కలిగి, నీతి, యథార్థత కలిగి ఉండొచ్చు. ఇప్పుడు 26వ సంవత్సరాలకు వచ్చినప్పుడు కూడా బహుశా గర్వం ప్రవేశించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు లేని ఆస్తి నీకు కలిసి ఉండొచ్చు, ఇంతకు ముందు లేనటువంటి ఆత్మాభిషేకం ఇప్పుడు ఉండి, దాని ద్వారా వరం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోవడాలు, ఇది ప్రార్థన చేస్తే ఆ గొప్ప అద్భుతాలు జరిగిపోవడాలు, ఎంతో నీతిగా నడిచి, ఎంతో జ్ఞానం సంపాదించి, మర్మాలతో నేను వాక్యాలు చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఇది ఆత్మీయ గర్వం, ఇది జ్ఞానయుక్తమైన గర్వం. ఇది కూడా ప్రమాదమే. మళ్ళీ చాలామంది ప్రియులారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ గర్విష్ఠులైపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడొద్దు కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, ప్రభువా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, భూతాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటే, అక్రమము చేయవర్లారా నా యుద్ధం నుండి పొండి, నేను మిమ్మల్ని ఎరగను. ఎందుకన్నాడు ఆయన? మీరు అద్భుతాలు చేయలేదయ్యా అనలే, చేశారు, అది నానానంబడి జరిగింది. కానీ అద్భుతాలు జరగగానే నువ్వు ఒక పెద్ద హీరోవి, ప్రార్థన చేయగానే అద్భుతం జరగానే నువ్వు పరిశుద్ధుడు ఫీల్ అయిపోయి, ఇక ఏమైంది? గర్వము నీ హృదయంలో చోటు చేసుకుంది. కానీ ఈ కడవరి దినాలలో మనుషులలో ప్రవేశిస్తున్న ఈ గర్వము కూడా, విశ్వాసుల్లో ప్రవేశిస్తున్న ఈ గర్వము కూడా మన ఆత్మీయ జీవితాన్ని చెరిపి దేవునికి దూరం అయ్యే పరిస్థితి తీసుకురావచ్చు. కాబట్టి మనం పోరాడాల్సింది గర్వముతో కూడా పోరాడాలి. గర్వము అని అక్కడ ఉందా? డంబపు నోరట. డంబము అన్నా గర్వము అన్నా ఉప్పొంగుట అన్నా ఒకటే. ఏంటండి? డంబము అన్నా డంబముగా మాట్లాడుదురు, ఉందా లేదా మాట? డంబముగా మాట్లాడుటన్నా, గర్వంగా మాట్లాడుటన్నా, ఉప్పొంగుటన్నా ఒకటే. మధ్యలో వచ్చి పడ్డదండి బంగారం. 20 తులాల బంగారం ఉంది, ఇక నెవ్వరు కూడా పట్టలేరు.
ఇంతవరకు దేవా నన్ను దీవించు, నన్ను కరుణించు, నాకు ఈ స్థితి ఏంటి, ఈ బాధ ఏంటి అనుకొని నాకు దేవుడు నీ ప్రార్థన విని ఏదో సహాయం చేసిన తర్వాత దేవుని ముందు ఎలా ఉండాలండి? కలిగిన తర్వాత కూడా ఏమున్నా సరే నువ్వు ఇచ్చిందే కదా ప్రభా అని ఈ రోజున కలిగింది కదా అనుకొని, ఒకప్పుడు కలగనప్పుడు వచ్చి మోకాలి, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయి, నీ దీవెన కావాలి, యేసయ్య దీవెన కావాలి అని మోకాలేసి వణికి ప్రార్థన చేసిన నీవు కాస్త 4 పైసలు నీ చేతికి వచ్చేసరికి కట్టిన చీర నలక్కుండా పట్టు చీర వేసుకుని, అయ్యగారు ప్రార్థన చేయండి, సరేమ్మా చేస్తాను మోకాలి అని అలా చేసేయండి అయ్యగారు. ఏమ్మా అంటే అలా చేసేయండి, అంటే కొద్దిగా చీర, కొత్త చీర, పట్టు చీర, ఓహో చీర నలగకూడదు. ఒకప్పుడు హృదయం నలిగి మోకాలు వేసి ప్రార్థించావు, ఇప్పుడు చీర కూడా నలగకుండా నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావంటే నీకేదో మూడింది, నీ హృదయంలో ఏదో గర్వం చోటు. అర్థమైందా? డంబపు మాట్లాడతారట. అలా అన్నారనుకో పాస్టర్ గారు, మాకేడు తక్కువ, అడుక్కుంటామా పాస్టర్ గారు? ఆ ఒక చర్చి ఉందా? అయిపోయింది ఆడి స్థితి, అంతే. చూసారా? ఏమీ లేనప్పుడు ఏటి బాధ, దేవుడు కూడా ప్రార్థన వినడం లేదు అన్న నిన్ను నీవే నిందించుకున్నావు. అంతా కలిగిన తర్వాత మళ్ళీ ఏ మాటలు వచ్చాయి ఇప్పుడు? డంబముగా. తక్కువ రావాలి కదా, మా ఇంటికి రావాలి కదా. అలాగే వెళ్ళిపోయారు పాస్టర్ గారు, గర్వం పెరిగిపోయా. పాస్టర్ గారు నీ ఇంటికి రావడం ఏంటయ్యా? అయ్యగారు మా ఇంటికి రండి ప్రార్థన చేయడం, పెళ్ళడం తప్పే ఉంది. ఇవన్నీ కూడా కడవరి దినాలలో భక్తిహీనుల యొక్క లక్షణాలట. చెప్పారులే పాస్టర్ గారు వాక్యం ద్వారా నాకే కుట్టారనుకుంటే నా దగ్గర నువ్వు ఒప్పుకోవు. నీతి కల న్యాయాధిపతి తన వేవేల దేవదూతల చేత న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి ఆల్రెడీ వస్తున్నాడట. అప్పుడు ఎవరెవరు దొరుకుతారట? ఇప్పుడు మనం చదివాం 14 నుండి, చూసారా? 14 నుండి చదివాము. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులట వీళ్ళు. తర్వాత తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెనో. ఆయన ముందు తెలిసిపోద్ది. కనుక ఈ గర్వపు మాటలు, డాంబికమైన మాటలు దైవ సన్నిధిలో నిలబడవు. కీర్తనలు 5:5 అంటాడు ఆయన. చూడండి ఒకసారి ప్రియులారా, కీర్తనల గ్రంథం 5:5, డాంబికులు గర్విష్ఠులు నీ సన్నిధానములో నిలవలేరో. అర్థమైందా? ఈరోజు నీకు కలిగిందని ఆ విధంగా గర్వంగా మాట్లాడతా ఆయన సన్నిధిలో నీకు చోటే ఉండదు. ఎందుకు ఉండదంటే వినండి, గర్వించిన వారు సాతానుగా మారాడు కదా. అర్థమైందా? అలాగే నువ్వు గర్వించి మరో సాతానుగా భవిష్యత్తులో మారితే, కాబట్టి నేను ఉంచకూడదు అనుకొని దేవుడు పొమ్మంటాడు. అందుకే యోధా పత్రికలో డాంబికులు ఏదైనా కలిగిని, మంచి జ్ఞానం కలిగిని, మంచి కృపావారాలు కలిగిన, స్వస్థత వారాలు కలిగిన, 7 అంతస్తుల బిల్డింగ్ కట్టని, లేదు ఒంటి నిండా బంగారం ఉన్ని, ఉద్యోగం ఉన్ని, ఆస్తులు ఉన్ని, వ్యాపారం బాగా బిజినెస్ చేయని, నువ్వు రోజుకొక 20,000 సంపాదించని, దానిని బట్టి నువ్వు గర్వించే గర్వపు మాటలు నీ నోటి నుండి వస్తే దేవుడు అట్టే పట్టేస్తాడు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఏమీ లేనప్పుడు కూడా నిన్ను నువ్వు నిందించుకోకూడదు, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా నిందించకూడదు. అన్నీ కలిగినప్పుడు కూడా నీవు గర్వించకూడదు, ఏమీ లేనప్పుడు కూడా నీవు గర్వించకూడదు. అది భక్తి యొక్క తాత్పర్యం.
కానీ భక్తిహీనులు తెలిసిపోతారట చివరి దినాల్లో, ఇదిగో ఇలా ప్రవర్తిస్తారట. కాబట్టి ఆయనే భక్తిహీనుల యొక్క వారి క్రియలను కూడా ఆయన తీర్పు తీరుస్తాడట. అప్పుడు ఇంత భక్తి, ఇంత జీవితం జీవించి భక్తిహీనుల లిస్టులో మనం వచ్చామంటే దానికంటే మరొక దుస్థితి, దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనము భక్తిహీనుల యొక్క జాబితాలో ఉండకూడదంటే కోరుండి నీవు నేను దేనిని బట్టి గర్విస్తున్నాను? నేనే బహుశా ఎవరో చెప్తున్నారు వాక్యం, ఆ సంగతి నాకు తెలిసా, నేను చెప్తాను చెప్పు. తిరిగి ఆ సంగతి అతను తెలీదు, నేను చెప్పబోయేది. కానీ ఆ సంగతి, నేను చెప్పబోయే సంగతి ఆయన చెప్పాడు, కానీ కరెక్టే. ఇదేంటి, ఆ సంగతి నాకు ఒక్కడికే కదా తెలియాలి, నీకు కూడా తెలిసిపోయింది. అబ్బాబా అది కాదనుకొని వంకరగా తిప్పి నేను నా జ్ఞానాన్ని సమర్థించుకోవడానికి నువ్వు చెప్పిందా అది కరెక్ట్ అయినా తప్పని చెప్పేటప్పుడు ఏమవుద్ది? నా జ్ఞానమును బట్టి నేను గర్వించిన వాడని అవుతాను. కృపావరాలు కూడా అంతే, ఒక్కోసారి ధనము కూడా అంతే, ఐశ్వర్యం కూడా అంతే, ఉద్యోగం కూడా అంతే, ఆస్తులు కూడా అంతే, బంగారం కూడా అంతే, బలగము కూడా అంతే, పదవి కూడా అంతే, రాజకీయ పదవి కూడా అంతే. ఈ చివరి దినాలలో భక్తిహీనులు అలా ఉంటారట. ఒకటి, ఏమీ లేకపోతే ఏం దేవుళ్ళు ఏమిచ్చాడు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటాడు. అది అన్నీ ఇచ్చిన తర్వాత మాకేం తక్కువ, మీలాంటి అడుక్కునే స్థితిలో ఉన్నామా అని మాట్లాడతారట. ఈ స్థితి భక్తిహీనుల్లో ఉంటుంది. అది మనకు రాకూడదు. ఏ స్థితిలోనైనా సరే తృప్తి పడే తత్వం మనకున్నప్పుడే భక్తుల జాబితాలో మనం ఉంటాం. ప్రదేని పెట్టలారా, నువ్వు ఒకవేళ దేనిని బట్టి గర్విస్తున్నావు చెప్పు. నువ్వు గుడిసెలో ఉన్నప్పుడు, నువ్వు బాధపడినప్పుడు దేవుడు ఒక మంచి బిల్డింగ్ కట్టించాడే, మేము ఏ ఇంటి వంటికి వెళ్ళి మేము అడుక్కోలేదులే అని గర్విస్తున్నావా? వద్దు. నా దేవుడు ఆ స్థితిలో ఉన్నా సరే నన్ను దీవించాడు. ఇప్పుడు ఇది ఉన్నా సరే ఇదంతా దేవుడు ఇచ్చింది, ఇది మోసుకెళ్ళిపోతానా? ఆయన ఇచ్చింది చాలు తింటాం అనే తగ్గింపు స్వభావం నిజంగా నీలో నాలో ఉంటే మనం గర్విష్ఠులం కాము. ఒకవేళ గర్విష్ఠులు అయ్యామో ఎవరట? పాపులమట. అనలేదా? భక్తిహీనులలో గర్వం ఉంటుంది, భక్తిహీనులట పాపం చేస్తారట. అందుకని పిల్లారా, ఈ చివరి దినాలలో మనం దెయ్యాలతో పోరాడడం, లోకంతో పోరాడమే కాదు, దేంతో పోరాడాలి? ఏ పక్క నుండి ఎప్పుడు నీలో గర్వం ప్రవేశిస్తుంది చెప్పలేదు. భక్తుడిగా ఉండి 30 సంవత్సరాలు అయింది, విధేయుడవే, కానీ ఈ సంవత్సరమే బహుశా నీలో ఆ గర్వం ప్రవేశించి మాకేం తక్కువ అని ప్రవర్తించో చెప్పలేము. గర్వం ఎప్పుడు ప్రవేశిస్తుందో నీకు నాకు తెలీదు. తిమోతి, ఏమయ్యా ఇద్దరేం మాట్లాడుకుంటున్నారు? స్టీవెన్, జాస్వా, ఏమ్మా గర్వం ఎప్పుడు ప్రవేశిస్తుందో నీకు నాకు తెలీదు. అది బహుశా వచ్చే సంవత్సరం అయినా ప్రవేశించవచ్చు. ఎందుకంటే వచ్చే సంవత్సరానికి నువ్వు 4 బిల్డింగ్లు కొన్నావు కాబట్టి మన లెవెల్ మారింది, నీకు తెలీదా? కాబట్టి ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే గర్వించకుండా ఉండేటట్లుగా నన్ను చెయ్యి తండ్రి. ఎందుకంటే ప్రవక్త తెల్లవారు బాబు వేస్తున్నప్పుడు చూశాను, తెల్లవారు యేసుక్రీస్తు వారు రాకడ. ఓఫిరయ్య గారు కూడా ఉదయం చూసి నైట్ చూసాం. యేసుక్రీస్తు వారు రాకడ మనం ఈ జనరేషన్లోనే చూసే అవకాశాలు ఎక్కువ ఉందట. అంటే మనం బ్రతుకుంటుండగానే ఆయన వస్తాడు, మనం ఎత్తబడతామనేది ఎక్కువ శాతం గ్యారెంటీగా ఉంది. జాగ్రత్తగా భయము భక్తి కలిగి కాస్త దేవుణ్ణి, దైవ సన్నిధిని, వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండండి అని ఆయన చెప్పారు. ఆయన అంచకాల ప్రవక్త కాబట్టి చెప్పారు. ఓకే,
ఇంకో పెద్ద దైవజనుడు విజయవాడలో ఉంటారు. ఆయన చాలా చక్కగా ఒక జోకింగ్గా ఒక జోకర్గా మాట్లాడుతున్నారు. పేరు చెప్పను అని అంటాడు, నేను హైవేలో ఫలానా ఈ ఎకరం భూమి కొంటున్నాను, దేవుడు రాకడ ఆలస్యమైతే మరలా డబ్బులు ఇవ్వండి అన్నాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడని మనం ఎదురు చూస్తే దేవుడు రాకడ ఆలస్యమైతే ఆ 2 ఎకరాలు కొనేస్తాడు. అర్థమవుతుందా బా? దేవుడు రాకడ ఆలస్యమైతే ఏంటి మరికొన్ని ఆత్మలు రక్షిస్తానని చెప్పాలి తప్ప మరో 2 ఎకరాలు కొనేసి, అరే ఏంటిలాగా ఇంత భక్తిహీనంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు వెళ్ళిపోదామని మనం చూస్తుంటే, నువ్వు ఎప్పుడు కాస్త ఆలస్యమైతే మరో ఎకరం కొనుక్కుంటాను. ఇది ఇప్పటి కాలపు ప్రసంగాలు, భక్తుల యొక్క జాబితా. అందుకని నీకు ఏది కలిగినా దాన్ని బట్టి గర్వించక, గర్విస్తే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? హృదయము నిండి ఉన్న దానిని బట్టే. అర్థమైందా? హృదయంలో గర్వం నిండిందనుకో, నోరు కూడా అడుక్కున్నామా, ఏట్రో ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు, ఓహో ఏదో లక్కీ లాటరీ పేలింది కదా అని అనుకుంటారు. అంటే నీ బాధ అంతా ఏంటంటే, నాకు వెనకాల 5 లక్షలు బ్యాంకులో ఉంది, బంగారం ఉంది, సొంత ఇల్లు ఉంది, అద్దులు వచ్చేస్తాయి, ఎవరి లక్ష్యం నాకు అక్కర్లేదు అనే ధీమా కూడా ప్రమాదమే ప్రిల్లారా. కనుక అది భక్తిహీనుల్లో ఉంటుంది, భక్తుల్లో మాత్రం ఉండదు అన్నాడు కదా. భక్తిహీనులలో ఇది ఉంటుంది. వెంటనే ఏమి లేకపోతే, ఏం దేవుడు రా బాబు, ఏటి నీరస వాళ్ళు బాగున్నారు నేను బావాలని ఏడుస్తారు. పోనీ దేవుడు ఇస్తే మళ్ళీ దేవుని బట్టి గర్వించరు. నాకే వారు తమ డంబముగా మాట్లాడతారట. ఇది భక్తిహీనుల పరిస్థితి. ఆ స్థితి నీకు నాకు రాకూడదని యోధాపత్రికలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అది వచ్చిన దానికి ఏం చేయాలి? ఈ వాక్యం ద్వారా నన్ను కడుగు ప్రభువా, వద్దు నాకెందుకు ప్రభువా, చచ్చి నరకానికి వెళ్ళడానిక వద్దు నాయన. దాంతో పోరాడి కళ్ళల్లో ఏదైనా చిన్న నలుసుపడ్డదనుకో, ఎలాగైతే కడిగేసి తీసేస్తామో, ఈ హృదయంలో పడచూపిన ఆ చిన్న గర్వాన్ని కూడా యేసయ్య వాక్యం చేత తుడిచిపారేద్దాం. ఆమెను ప్రార్థన చేద్దాం. తల వంచండి అందరూ కూడా. మన మధ్య ఉన్నటువంటి ప్రియ సహోదరుడు స్టీవెన్ ప్రార్థన చేస్తాం.